నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజావాణి ఎలక్షన్ కోడ్ తర్వాత ప్రారంభించడం జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఏదో దోపి స్వీపర్లు ఉంటారో వాళ్ళు పార్ట్ టైంగా గత కొద్ది కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు. సో వారికి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. సో ప్రధాన సమస్య ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దపల్లి జిల్లా అంతే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అందరినీ ఏం చేస్తాం, ఏంటి సమస్య ఏంటి? కాంట్రాక్ట్ వర్కరు మాకు గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. 30 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. ఇంతవరకు మాకు ఏది లేదు. పర్మనెంట్ చేయాలని కోరుతాను. పర్మనెంట్ కోరుతాను. ఇప్పుడు టెంపరీ మా జీతం 5,200 ఇస్తారు. మాది సిద్దిపేట జిల్లా కోయడ మండలము. 1987 నుంచి చేస్తున్నాము. అయ్యా మేము 50 రూపాయల జీతము సాలిని బతుకులతో సార్ మేము చాలా ఆవేదనతో ఉన్నాము. మాకు ఎవరు కూడా న్యాయం చేయలేదు అయ్యా. మాకు రేవంత్ రెడ్డి సారు న్యాయం చేస్తాడని అయ్యా మేము ఇడికి 2 సార్లు వచ్చినాము. సార్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అయ్యా. మా పిల్లలు మేము తిండి లేక మేము బాధపడుతున్నాం అయ్యా. ఎందుకు అంటే మిమ్మల్ని తీసేస్తామని కూడా మమ్మల్ని ఇంకా బెదిరించుతున్నారు అయ్యా. మాది 24 గంటలు మేము నౌకరీ చేస్తున్నాము అయ్యా. ఇప్పుడు ఎట్లా అంటే ఫుల్ టైం అని చేస్తున్నాము, హాఫ్ టైం అని మాకు ఆర్డర్ ఇచ్చిండ్రు. ఫుల్ టైం చేస్తున్నాం అయ్యా. 9 గంటల నుంచి 5:30 గంటల దాకా మేము బయటికి వెళ్ళడం లేదు అయ్యా. ఊడ్చుడు, తూడ్చుడు, పాయకర్లు కడుగుడు, డ్రెస్సింగ్ చేసుడు, పట్టీలు కట్టుడు అయ్యా. 12 పనులు మాయే. ఇంకా మమ్మల్ని బెదిరింపులు మాకు తగ్గుతలేవు అయ్యా. మేము బాధలకు భరించలేము. మేము సార్ దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటాము. మేము ఏమన్నా ఇసం పుచ్చుకొని మేము సస్తామని వచ్చినాం అయ్యా. మా బాధ ఆలోచించమని మేము సార్ దగ్గరికి వచ్చినాం. సార్ అయ్యా అంటలేరు కానీ ఒకటేందంటే మేము లెగ్గులు కానోళ్ళం కదా అయ్యా. మమ్మల్ని బెదిరిస్తున్నారు అయ్యా. అయ్యా ఏమన్నా మీరు టైంకు రావాలి, మీరు ఉండాలి, మేము ఉండకున్నా మీరు ఉండాలి అని అయ్యా మమ్మల్ని బెదిరిస్తున్నారు. అయినా అయ్యా మేము 8:30 గంటల నుంచి 5:30 గంటల దాకా అననే పడిసేస్తున్నాము. 24 అవర్స్ చేస్తున్నాం అయ్యా. కానీ మాకు జీతం లేదు. మాకు చిన్న జీతము 50 రూపాయలు, 200, 600. ఇగో ఇప్పుడు అయ్యా ఈ 2 ఏళ్ళ నుంచి ఆడ నుంచి 5,000 అయినాయి. 5,000 జీతం కూడా అచ్చులు లేదు అయ్యా. ఇప్పుడు 6-7 నెలలు సంవత్సరం గడిచింది. ఇక మీ దండం పెడతాము, సారు కాళ్ళ కాడ పడిసత్తామని వచ్చినాము 2 సార్లు అయ్యా. మేము బస్ స్టాండ్లో అన్నం తిండి లేక తిప్పలేక మేము సార్ దగ్గరికి వచ్చినాము అయ్యా. మేము బాధ భరించలేము అయ్యా. మేము అనాథులము, మొగడు చచ్చిపోయిన వాళ్ళం అయ్యా. బాంజను మమ్మల్ని ఏం చేస్తారో సారు అని మేము వచ్చినాం అయ్యా. మా పిల్లలకు పెళ్ళిళ్ళు కాక చదువులకు అన్నిటికీ మేము ఇబ్బందితో అయ్యా. మేము అరకూర లేకుండా మేము సాలిస్తాం బతుకులతో చచ్చిపోతున్నాం అయ్యా. అందుకొరకే వీడికి 2వ సారి అయ్యా దగ్గరికి వచ్చినాము. ఇక ఇప్పుడు కలిసి పోదామని ఉన్నాం అయ్యా. మేము ఇంటికి కూడా ఇప్పుడు పోచాలం పోము కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేడంటే కాళ్ళ మరి అయ్యా లేకుండా కలిసేదాకా ఇక్కడనే ఉంటాం అయ్యా. ఉంటాము మేము ఉపవాసమైన అయ్యా. అడుక్కొని తినుకుంటూ ఉంటాం కానీ మేము పోము అయ్యా. పోము. గతంలో ఒకసారి వచ్చా అన్నారు కదా, ఏమన్నారు? అప్పుడు ఏమన్నారు అయ్యా? అప్పుడు సారు కలవలేదు, అప్లికేషన్ ఇచ్చి వెళ్ళిపోయినాం అయ్యా. అయితే ఇప్పుడు కూడా వచ్చినాము. అప్లికేషను అన్ని రకాలుగా ఆర్డర్ కాపీ, ఆధార్ కార్డు అయ్యా, సర్వీస్ సర్టిఫికెట్, ఈ 3 వస్తువులు మేము అయ్యాక అందజేస్తామని వచ్చినాము. ఇక ఇప్పుడు తీసుకోలేదు మాకు అప్లికేషన్ కూడా, మేడాలు తీసుకోలేదు. మీరు మొన్న ఇచ్చిన అప్లికేషను ఇది సార్కు పోయిందమ్మా, మీకు నెల రోజులలో ఏదన్నా తీర్పు జరుగుతుంది, మీరు బాధపడకుండా అని వాళ్ళు చెప్పిండ్రు. ఆ మాట మీద మేము బయటకు వచ్చినాం అయ్యా. అయినా మాకు సారు కలవాలి, ఆయన ఒక దేవుడు మాకు. ఇప్పుడు మేము దేవుని దర్శనం చేసుకోవాలని అయ్యా మేము బాధపడుతున్నాం అయ్యా. అంతే, మా బాధ అర్థం చేసుకోవాలయ్యా. చెప్పండి మీ పేరు? నా పేరు స్వరూప సార్. మరి సాలని జీతాల కోసము మేము బాగా మా పిల్లలను పోషించుకోవడానికి బాగా చాలా కష్టంగా ఉన్నది. కానీ మేము భర్త లేకుండా ఉన్నాం. మేము అన్ని కష్టం చేసుకుంటూనే బతుకుతూ ఉన్నాము ఇప్పటి కాడ నుండి. కానీ మాకు సాలని జీతానికి మాకు ఏదో సార్ ఇంత న్యాయం చేస్తాడని మాకు ఇంత మేము ఇక్కడికి వచ్చినాం సార్. రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం అంతే. పార్ట్ టైం చేస్తున్నాం సార్ ప్రభుత్వ హాస్పిటల్లో. మాకు 5,200 ఇస్తారు సార్.
ఇప్పుడు అవైనా పోనీ టైంకి వేస్తున్నారా? లేదు సార్ 3 నెలలు 6 నెలలకు ఒకసారి ఏడాదికి ఒకసారి కూడా రావచ్చు సార్. కానీ ఆ లోపు మేము సప్పో తెచ్చుకొని తింటున్నాం. తినకుండా పిల్లలను చదివించుకుంటా ఏదేదో నెలకు కూడా రావు సార్. మాకు అవి అందన లేని బతుకులు మాకు ఏదన్నా ఒకటి పర్మనెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎంతమంది ఉంటారమ్మా ఇట్లా? మేము ఒక దగ్గర 500 చిల్లర ఉంటాం సార్. తెలంగాణ రాష్ట్రం మొత్తం 500కి ఎక్కువనే ఉంటాం సార్. మొత్తం ఎక్కువ. మరి ఇంతకుముందు కూడా ప్రభుత్వం దగ్గర అర్జీలు పెట్టుకోవడం జరిగింది, మరి అప్పుడు ఏం స్పందించలేదా? స్పందించలేదు సార్. ఆర్డర్ ఇచ్చిండ్రు, 3 సార్లు ఆర్డర్ కాపీ ఇచ్చిండ్రు, కానీ దాని జీవో ఇచ్చిండ్రు, కానీ దాని మీద ఏం శ్రద్ధ తీసుకోలేదు సార్ గవర్నమెంట్. ఎవరు తీసుకోలేదు. మళ్ళీ వచ్చారు కదా ఇప్పుడు, మరి ఇప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఎందుకంటే సార్ కలుస్తాడు అని ఆశతోటి వచ్చినాం సార్. చేస్తాడు మాకు అన్న నమ్మకంతో మేము వచ్చినాం సార్. అందుకోసమని మాకు సార్ వెంకటే అండి, ఎక్కడి నుంచి? సూర్యాపేట జిల్లా అండి, సూర్యాపేట. ఆరోపల్లి మండలం. ఎంతకాలం నుంచి గత 20 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాండి ఏసీలా. ఇప్పుడు 200, 500 ఇట్లా చేసుకుంటూ వచ్చినాం. నా సర్వీస్ కూడా తక్కువ పడ్డది. పర్మిట్ వస్తాను. ఇప్పుడు కొత్త వచ్చిన రేవంత్ ప్రభుత్వం వల్ల మాకు రాష్ట్ర లేవంగా న్యాయం జరుగుతుందని మేము దేవుని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒక జిల్లాలో మొత్తం స్టేట్ లెవెల్లో ఉన్నాం. మేము అందరం 450, 600 మంది దాకా ఉన్నాము. అందరూ న్యాయం చూసుకోవాలని మన ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రిని కోరుతున్నాం. అది మా సమస్యలు పరిష్కరించాలి, మా అందరు రెగ్యులర్ చేయాలి. ఆ జీతం వచ్చేది కూడా నెలకు 5,000 అండి. అది కూడా నెలలో రాదు. ఏమైనా 3 నెలలకు ఒకసారి, సంవత్సరం ఒకసారి అప్పుడు వస్తేనే మాకు జీతం. మాకు నెలకు జీతాలు వస్తాడు చూడండి. అదొకటి. మాకు కాన్స్టిట్యూట్ వర్కర్స్ రాష్ట్ర ఎంపీలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా హెల్త్ కార్డు ఇప్పించగలరని, మరియు అదేవిధంగా సమస్యలు ఏమైనా ఉంటే చెప్తున్నాం. నెల మాకు జీతం కావాలా, అందరికీ రెగ్యులర్ కావాలా. ఒక జియో వచ్చింది, ఆ జియో ప్రకారం నెలకు 10,000 రూపాయలు ఒక జియో వచ్చింది. ఆ జియో కూడా పాస్ కాలేదు. ఆ 10,000 కూడా లేవు. ఆ 10,000 కూడా అసలు నెలకు 5,000, 4 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి. అది కూడా వచ్చినప్పుడు బిల్లు చేస్తే వస్తే, లేకపోతే అది ల్యాప్స్ అయిపోయిందనుకో అవి కూడా రావు టయానికి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము కోరుకున్నది ఒకటే, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాన్స్టిట్యూట్ వర్కర్స్కు ఇప్పుడు మా సమస్యలు పరిష్కరించి మా అందరినీ ఆ జీవో పక్కన పర్మిట్ చేయాలని కోరుతున్నాం.